హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో నిన్న ముఖ్యమంత్రి గారు రైతు భరోసా గురించి ఒక ప్రకటన చేశారు నల్గొండ జిల్లాలో. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చింది. మున్సిపల్స్ కాగానే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు 9,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. జాతిపితకు నోటీసులా అంటున్నారు. దోపిడీదారులు జాతిపితలు ఎలా అవుతారు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత, తెలంగాణ ఇచ్చిన సోనియా తెలంగాణ తల్లి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. మహిళా శక్తి ముందు ఎవరు నిలవలేరు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రాబోయే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ళకు భారీగా నిధులు కూడా కేటాయిస్తారట. రైతు భరోసా పైన రైతులు ఎదురు చూస్తున్నారు వాస్తవంగా. ఇప్పటి నుంచి కాదు, డిసెంబర్ నుంచి. సంక్రాంతికి వస్తదనుకున్నారు. రాలే. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల కంటే ముందైనా ఇస్తాడేమో అనుకున్నారు. ఇవ్వలే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలొచ్చినాయి. ఎన్నికల కోడ్ ఉంది. దాని తర్వాత ఎంటనే ఇస్తామంటుండు. ఈ ఎంటనే ఇచ్చేది రైతులకి రైతు భరోసా అంటే వాళ్ళ పంటకి లేదా వాళ్ళ పెట్టుబడికి భరోసా కాదిది. వీళ్ళ ఓట్లకు భరోసా లెక్క ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాకు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి మాట్లాడండి. దీనికంటే ముందు ఎందుకు మాట్లాడలే? ఈ భరోసా ఎవరి కోసం? రైతుల కోసం, మీకోసమా? నిజంగా ఇస్తారా మీరు మున్సిపాలిటీ ఎన్నికలు అవ్వగానే? ఇచ్చే ఉద్దేశ్యం ఉందా? ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే 9,000 కోట్లు ఏర్పాటు ఎక్కడ చేశారు? సిద్ధం ఎక్కడ చేశారు? శాటిలైట్ రిపోర్ట్ ఏంది? శాటిలైట్‌తోని ఏ పంట ఏశారో రిపోర్ట్ తీస్తారట. పంటలేని భూములకి ఇవ్వరట. అన్ని పంటలేసిన భూములకి ఇస్తేనే లాస్ట్ టైమ్ పాత పద్ధతులు ఇస్తేనే 8,000 కోట్లు చేంజ్ అయింది. ఈ 9,000 కోట్లు అవసరమే లేదు. ఇదేదో కేవలం ఓట్ల కోసం ఒడ్డెక్కే కార్యక్రమం లెక్క గాకుండా, నిజంగానే మున్సిపల్స్ ఎన్నికలు కాగానే 11న ఎన్నికలైతే 12 నేస్తారా? చెప్పండి డేటు. 14 నేస్తారా? 15 నేస్తారా? లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు ఆగుతారా? అంటే మీరు ఎన్నికల కోసమే ఈ ప్రకటనలా? ఎందుకు చేయలేదు డిసెంబర్ నుంచి? డిసెంబర్‌లో ఏయాల్సిన రైతు భరోసా ఎందుకు లేట్ అయింది చెప్పాలి గదా ప్రభుత్వం తరపున. ఈ పద్ధతి వల్ల దీనివల్ల ఇగో ఈ ఈ ఎంక్వైరీ రిపోర్టో, ఇంకోటో విచారణ చేస్తున్నాం. ఏ పంటలేశారో తెలుపుతున్నాం. మొత్తం ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని తర్వాత ఇస్తామని ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు గదా! ఇప్పుడు మీకు గుర్తెందుకొచ్చిందంటే ఓట్లొచ్చినియి. ఎన్నికలొస్తే ఓట్లేయాల్సిన పరిస్థితి జనాలొస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడొస్తదని జెప్పి, ఆ ఓట్ల కోసం గాలమేసే కార్యక్రమానికి రైతు భరోసాను వాడుకోవద్దు. రైతు భరోసా రైతులకు భరోసా ఇయ్యాలి తప్ప మీకు భరోసా ఇస్తున్నట్టుంది. ఏదేమైనా మరి మున్సిపల్ ఎన్నికల తర్వాత అయినా గ్యారంటీ ఉందా అంటే చెప్పలేము. దాన్ని రిజల్టు 13 తారీఖు చూసిన తర్వాత ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రాసెస్ తర్వాత ఉంటది నాకు తెలిసి గానీ, రిజల్టు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటే దానికి చాలా అర్థాలొస్తాయి. మున్సిపల్ ఎన్నికలు 11థ్ నుండి 12థ్ ఏస్తానని చెప్పట్లే ఆయన. డేట్ చెప్పట్లే. తర్వాత అనడు. తర్వాత అంటే మార్చి కావచ్చు, ఫిబ్రవరి ఆఖరు కావచ్చు, ఫిబ్రవరి 20 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రైతు రుణమాఫీ గురించి. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉన్న ప్రధాన దేవాలయం పైన ఒట్టేసి చెప్పిండు. ఆగస్టు 15 కల్లా మీకు రైతు రుణమాఫీ చేసేస్తాం అని చెప్పి. ఆ రైతు రుణమాఫీకి జీవో ఇచ్చారు గానీ, అర్థం పర్థం లేని వ్యవహారంతో 30-40% మంది రైతులకి ఈ రోజు వరకు రైతు రుణమాఫీ కాలే. దాని గురించి మాట్లాడటం వదిలేశారు. 21,000 కోట్ల, 22,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం అంటున్నారు. చేశారు. కానీ పూర్తి కాలే. అర్థవంతమైన రుణమాఫీ కాదు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అది అట్లే ఉంది. ఎవరిని అడగాలో తెలదు. అట్లా గాకుండా ప్రకటన చేస్తే దానికి ఫలితం ఉండాలా, మాట నిలబెట్టుకోవాలి తప్ప, మళ్ళీ ఈరోజు ఓట్లున్నాయి గాబట్టి, ఎన్నికలున్నాయి గాబట్టి, ఎన్నికల్లో ఓట్ల కోసమే మాట్లాడి ఒడ్డెక్కిన తర్వాత మళ్ళా మర్చిపోతే రైట్. విద్యుత్ కనెక్షన్‌లకు కొత్త రూల్స్ వచ్చినాయి. నేటి నుంచే కిలోమీటర్ వరకు ఫ్రీ విద్యుత్ కనెక్షన్. కిలోమీటర్ దాటిన లైన్‌కు మాత్రమే అదనపు ఛార్జీలు. ఎల్టీ సర్వీస్ లైన్ ఛార్జీలపై ఈఆర్‌సీ గెజిట్ నోటిఫికేషన్. గృహ, వాణిజ్య పరిశ్రమలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు వర్తింపు. విద్యుత్ కనెక్షన్‌లకు కొత్త రూల్స్ వచ్చినాయి నేటి నుంచి. రాష్ట్రంలో కొత్తగా ఎవరైనా విద్యుత్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు కీలకమైన మార్పులతో నూతన గైడ్‌లైన్స్ వచ్చినాయట. ఆహ్, అది అధికారికంగా ఇచ్చారు. అంటే వ్యవసాయ విద్యుత్ కలెక్షన్ కిలోమీటరు వరకు విద్యుత్ లైన్ ఎయాలంటే ఫ్రీగా ఎయాలట. దానికి దాటితే దానికి సంబంధించి కొంత ఎస్టిమేషన్ ఉంటది. పే చేయాలి. గృహ వినియోగదారులు డొమెస్టిక్ కనెక్షన్స్‌కి ఉచితంగా ఇయ్యాలని ఒకటి పెట్టుకున్నారు. ఇప్పుడేందంటే చలాన్ ఉంటది. మనం ఎంత వాట్స్ తీసుకున్నో దానికి సంబంధించిన ఎంత చలాన్ పే చేయాలని ఉందో, ఆ చలాన్ లేకుండా ఉచితంగా కనెక్షన్ ఇస్తారట. వీళ్ళు ఉచితంగా ఈడ అనౌన్స్ చేస్తారు గానీ, అక్కడ ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఉంటారు కింద. వీళ్ళకంటే డబల్ వసూలు చేస్తారు ఆడ. ఎలక్ట్రిసిటీ సిబ్బంది. విద్యుత్ ఉద్యోగులు ఉంటారు.
ఆ ఉద్యోగులు నానా రకాలుగా సతాయిస్తారు. సతాయించి, సతాయించి లైనేయాలంటే నానా రకాల తిప్పలు పెట్టి, రైతులందరూ తలా ఇంత పైసలేసుకొని, చందాలేసుకొని తీసిపోయి వాళ్ళ చేతిలో ఆ డబ్బులు పెడితే తప్ప పనులు కావు. వాళ్ళ పైన ఏదన్నా కంప్లెయింట్ సెల్లో, గ్రీవెన్స్ సెల్లో, గ్రీవెన్స్‌లో కంప్లెయింట్ ఇస్తే చర్యలంటే ఉండవు. ఉంటే భయపడతారు ఎవరైనా. అదేది లేదు. ఇక్కడ తీపి కబురా అన్నట్టు అనిపిస్తది. కానీ అక్కడ చూస్తే ఏముండదు. విద్యుత్ కనెక్షన్‌లు ఉచితంగా ఇస్తానంటారు. ప్రాక్టికాలిటీలోకి పోతే ఆడ ఉచితం ఉండదు. రైట్. ఇది ఒక వార్త. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. మంది పోన్లు మనిషేనా? మొగుడు పెళ్ళాలు సహా ఎవరిని వదలలేదు. ఆ నేరం చేసిన నువ్వు జాతిపితవెలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటల. హరీష్, కేటీఆర్ ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకురావాల్సింది. ప్రొఫెసర్ జయశంకర్, సోనియా జాతిపితలవుతారు. అంటే మంది పోన్లు ఇనేవాడిని మనిషి ఎట్లా అయితారని. మంది పోన్లు ఇనేవాడు ఎవరంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అట. మరి ఆ మంది పోన్లు ఇనేవాళ్ళని 160 సీఆర్‌పీసీ కింద సాక్షులు ఎందుకు పిలిచారు? ఇన్వెస్టిగేషన్ థియరీ అసలేమన్నా నిజంగానే మీరు మంది ఫోన్లు వినరు అయిపోయింది ముసుగేసి తీసుకురావాలంటున్నారు. నేరం చేసిన నువ్వు జాతిపితవి ఎట్లయితావు? ఎక్కడ నిర్ధారణ అయింది నేరం చేసినట్టు? ప్రూవ్ కాలేదు కదా! నేరం చేసిండా లేదు చెప్పాల్సిందెవరు? సిట్టు, కోర్టు. కోర్టు సిట్టు ఛార్జ్ ఫ్రేమ్ చేసి ఆ ఛార్జ్ పైన నిజమైన ఛార్జా కాదా అని చెప్పాల్సింది కోర్టు. అది చెప్పినప్పుడు నేరం చేసిండా లేదు తేలుతది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వాస్తవంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో ఉండే నాయకులు ఉంటారు గదా! వీళ్ళు చేసే వీళ్ళ పైన అయ్యే కేసులు గాని, వీళ్ళ నేరాలు గాని, వీళ్ళు చెప్తున్న మాటలు గాని చూస్తే చాలా గమ్మత్తు సినిమా పక్కి అనిపిస్తది. ఈయనేమంటాడు నేరం చేసినోడివి నువ్వు జాతిపిత ఎట్లయితవు? ముసుగులేసి తీసుకురావాలి అంటుండు. నేరం అంటే ఎవరు చెప్పాలి? ఎవరికోళ్ళు నేను నేరం చేయలేదంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రూ. 50,00,000 ఒక ఎమ్మెల్సీని కొనటానికి ఎళ్ళిండు. సంచి ఉంది రూ. 50,00,000 ఆయన వీడియోలు ఉండు, ఆడియోలు అన్నీ ఉన్నాయి. అది నేరమా? మరి నేరం చేసినట్ట ముసుగేసి తీసుకురావాలా? ఏది ఆ నేరం తాలూకా ఎడిపోయిందది? దాదాపు 11 సంవత్సరాలు కావస్తుంది. 10 సంవత్సరాల దగ్గరలో ఉన్నాం. ఎక్కడ పోయింది ఆ నేరం తాలూకా కేసేది? మరి ఆయన ఫోన్ ఇనడా అంటున్నారు కేసీఆర్ గారు. ఈ ఫోన్ ఇన్న కథ ఎన్ని రోజులకి తేలిద్ది? అసలు నేరం ఎవరు చేశారు? ఎప్పుడు చెప్పాలి? ఎవరు చెప్పాలి? వీళ్ళు నేరాలు చేస్తూనే ఉంటారు. ఎలక్షన్‌లో కాంటెస్ట్ చేస్తూనే ఉంటారు. గెలుస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రులైతారు, మంత్రులైతారు. కేసులు ఎత్తేపించుకుంటారు. వీళ్ళు నేరాల గురించి మాట్లాడేది. ముసుగులేసి తీసుకురావాలట. నిజంగానే ముసుగులేసి రాజకీయ నాయకులను తీసుకురావాలంటే ఏ రాజకీయ నాయకుడు దీనికి ఖచ్చితం కాదు. చాలామంది కొంతమంది ఉండరు నీతి నిజాయితీతోని ఉండేటోళ్ళు. చాలామంది రాజకీయ నాయకులు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నడిపే రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఈ నేరాలలో కూరుకుపోయే ఉన్నారు. కాపోతే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ అని బయటపడతారు తప్ప, ఇక ఆయన మంది పోలు తినేటోడు మనిషివేనంటే, మంది ఓట్లు కొనుక్కోవటానికి ప్రయత్నం చేసినోడు కూడా మనిషి కాదని వాళ్ళంటారు. వాడు కూడా బ్యాగుతోని దొరికినవని వాళ్ళు అంటున్నాయి. లాయర్ దీది అట బెంగాల్‌లో ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ, ఓట్లను భారీగా తొలగిస్తున్నారు. బతికున్న వాళ్ళని చనిపోయారని పేర్కొంటున్నారు. 2 నెలల్లో జరపాల్సిన ఎస్ఐఆర్‌ను 3 నెలల్లో జరిపారు. ఈసీకి 6 ఉత్తరాలు రాసినా స్పందన లేదు. న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మమతా బెనర్జీ నిన్న స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు పార్టీ ఇన్ పర్సన్‌లో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నాకు తెలిసి ఈ ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది ఆమె అనుకుంటా మనకు తెలిసినంత దాదాపు లేరు. ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు వాదించి ఉండొచ్చాం గానీ, ముఖ్యమంత్రి హోదాలో పోయి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని వెళ్లి వాదిస్తే 15 నిమిషాలు పట్టింది వాదనలు. సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చాలా విషయాలను చెప్పారు. ఇది ఈ ఈ ఇప్పుడు దేశంలో పైన, ఎలక్షన్ కమిషన్ తీరు పైన జరుగుతున్న చర్చ మొత్తం అక్కడ పెట్టారు సుప్రీంకోర్టులో. న్యాయం చేయండి అని చెప్పారు. బతికున్న వాళ్ళని కూడా చనిపోయారని తొలగిస్తున్నారు. దాదాపు 40,00,000 ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. 40,00,000 ఓట్లను వన్ సైడెడ్‌గా తొలగిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎట్లా బతికిద్ది? అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2 సంవత్సరాలు పట్టేదాన్ని 3 నెలల్లో పూర్తి చేస్తారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి? దేనికోసం ఇంటెన్సివ్ అంటే కేవలం వాళ్ళు ఒక టార్గెట్‌గా కొంతమంది ఓటర్లను పెట్టుకొని వాళ్ళని తొలగించే కార్యక్రమం తప్ప నిజంగానే స్పెషల్ ఇంటెన్సివ్ కాదిది. అలా ఇంటెన్సివ్‌ని చూసైనా మీరు న్యాయం చేయాలని సుప్రీంకోర్ట్‌ని అప్పీల్ చేశారు. సుప్రీంకోర్ట్ ఏం చేస్తదో చూడాలి.
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అట రేవంత్, రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం. కాంగ్రెస్‌ది రాజకీయ వ్యభిచారం అని చెప్పి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిన్న నితిన్ నబీన్ వచ్చిండు. మహబూబ్‌నగర్‌లో ప్రచారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిండు. ఆర్ఆర్ అంటే ఒక ఆర్ ఏమో రేవంత్ రెడ్డి, ఇంకొక ఆర్ రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుతుందట. వీళ్ళకి భలే గమ్మత్తుగా ఉంటది. మోడీ గారు, లేతే నడ్డా గారు మొన్నటి వరకు జేపీ నడ్డా, అమిత్ షా, ఇప్పుడు నితిన్ నబీన్. వీళ్ళొస్తారు మీటింగ్ పెడతారు. ఆర్ఆర్ ట్యాక్స్ అని ఒకసారి చెప్తారు. కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎం అయిందని ఒకసారి చెప్తారు. 1,00,00,00,000 తిన్నాడు కేసీఆర్ అని చెప్తారు. బోన్‌లో పెడతాం అంటారు. ఎవడు బోన్‌లో పోడు, ఎక్కడ రికవరీ కావు. మరి 1,00,00,00,000 తిన్న కేసీఆర్ పైన డైరెక్ట్‌గా నల్గొండ బహిరంగ సభలో అప్పుడు అమిత్ షా మాట్లాడిండు. 1,00,00,00,000 తిన్నాడు, అవినీతి చేసిండని. 1,00,00,00,000 అవినీతి చేస్తే మీరు 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంటరు. అనేక సీబీఐ, ఈడీ రైడ్‌లు జరుగుతున్నాయి. చాలామంది నాయకుల పైన. మరి ఆ 1,00,00,00,000 తిన్న వ్యక్తుల పైన జరగవు. అదే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కమిషన్ ఏసి, కమిషన్ రిపోర్ట్ తీసుకొని సీబీఐకి అప్పజెప్పింది. ఇన్వెస్టిగేషన్ చేయండి అని. ఏది మరి? లేదు గదా! ఇప్పుడొచ్చి మళ్ళా ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ చెప్పి మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వద్ది. ఈ ట్యాక్స్ మర్చిపోతారు. ఇది గాదు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఏమి ఇచ్చారు. కేంద్రం ఇప్పటికే 2 బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. ఇంకో 2 బడ్జెట్‌లు అయితే ఎలక్షనే వస్తాయి. ఇప్పటికే ప్రవేశపెట్టిన 2 పూర్తి బడ్జెట్‌లలో తెలంగాణకు వాటా ఏమిచ్చారు? తెలంగాణ మీకేం వాటా ఇచ్చింది? తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు అత్యధికంగా ఇచ్చేది తెలంగాణనే. అదొక అద్భుతమైన వాటా ఇస్తారు. తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం 8 మంది ఎంపీలనిచ్చింది. అది గూడా. ఈరోజు ప్రధానమంత్రి కుర్చీలో మోడీ గారు కూర్చున్నట్టే తెలంగాణ ప్రజల భిక్షే. 8 మంది ఎంపీలనిచ్చారు. మరి ప్రజలు తెలంగాణ చేయాల్సిన న్యాయం మీకు చేస్తున్నప్పుడు మీరేం చేశారంటే ఏం లేదు. వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్తుండాయన. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి దిశ పేపర్. ఎవనికిరా నువ్వు జాతిపిత, నీ జాతికి నువ్వు పితవు కావచ్చు అని చెప్పి ఇక భాష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవనికిరా నువ్వు ఎవరు చెప్పారు జాతిపిత అని? ఆయన చెప్పాడు కేసీఆర్. ఎందుకు అనవసరంగా మీరు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఒకసారి అయితే మీరు 10 సార్లు చెప్తున్నారు. జాతిపిత కేసీఆర్ అట. ఆయన ఎట్లయితడని. మీ ప్రచారం ఎక్కువైంది తప్ప ఆయన చెప్పుకునే దానికంటే మీది ఎక్కువైంది. అది కూడా ఎవనికి రా, రా, రి అనే పదాలు, లకారాలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడితే మీ స్థాయి తగ్గించుకోవడం. ఎందుకంటే అవతలోళ్ళు కూడా మాట్లాడతారు కదా మీ పైన. ఎవరికి నువ్వు అని చెప్పి అడుగుతుండు జాతిపిత ఎవరికి నువ్వని. రైట్. ఇది ఆంధ్ర దిశ పేపర్. మన తెలంగాణ చూద్దాం. సంజయ్ పార్టీ మారలేదట. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అనాథ పిటిషన్ కొట్టేసిన స్పీకరు. 1900 కడియం దానం కేసులపై విచారణ. ఇది వికృత రాజకీయ క్రీడ అని కేటీఆర్ అంటుండు. సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారలేదట. కారు గుర్తు పైన 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో గెలిచిండు. పార్టీ మారిండు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్‌కి కంప్లెయింట్ ఇచ్చారు. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి స్పీకర్ గారు ఏం చేశారంటే క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్లీన్ చిట్ ఇస్తే 4,00,00,000 మంది తెలంగాణ ప్రజలు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. పార్టీ మారిండు, ఫ్లెక్సీలలో బొమ్మలుంటాయి. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు ఎవరి చేతి మీదకి ఇచ్చారంటే సంజయ్ చేతి మీదనే ఇచ్చారు. జగిత్యాల కాన్స్టిట్యున్సీలో. అయినా గాని సంజయ్ పార్టీ మారలేదు. సంజయ్ గూడా ఏం చెప్తాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఇప్పటికి. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీఫామ్‌లు ఎందుకు ఇచ్చినావు మున్సిపల్ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎందుకు కప్పుకున్నావు? కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో మీ ఫోటోలు ఎందుకుంటాయి? కనీసం సిగ్గు, ఎగ్గుండాలిగా. సిగ్గుపడాలి గదా! ప్రజలు చూస్తారు. ప్రజలు ఏమనుకుంటారు అనే కనీసం విజ్ఞత ఉండాలి గదా! ఏమి లేవు. అన్నీ వదిలేశారు. సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి నేను పార్టీ మారలేదు. నేను బీఆర్ఎస్‌లో ఉన్నా అంటాడు. అంటాడు మళ్ళా జగిత్యాల పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయమని చెప్పరా మీరు? ప్రచారం చేయరా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేయండి హస్తం గుర్తుకని. మరి ఇంకేంటిది? పార్టీ మారినట్టు కాదా? ఏమి లేవు. అన్నీ వదిలేశారు. స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చిండు. స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇయటం గాని, ఆయన నేను పార్టీ మారలేదని చెప్పడం గాని, ఈ 2 కూడా అనైతికం అనమాట. ఇంతకంటే ఏం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పేది అపోజిషన్‌లో ఉన్నప్పుడు. పార్టీ మారిన ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే ఎవడన్నా
వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. వాళ్ళ ఇళ్ళ ముందు చావు డప్పు మోగించాలన్నాడు. ఇప్పుడు సంజయ్‌ని ఏం చేయాలి మరి? సంజయ్‌తో పాటు ఇంకొక 8 మంది ఎమ్మెల్యేల పైన ఆల్రెడీ క్లీన్ చిట్ వచ్చింది. పార్టీ మారలేదని. వాళ్ళని ఏం చేయాలా? పార్టీ మారినట్ట రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఇప్పుడు రాళ్లతోని ఎవరిని కొట్టాలి? చావు డప్పు ఎవరింటి ముందు మోగించాలి? రేవంత్ రెడ్డి ఇంటి ముందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంటి ముందా? పార్టీ మార్చుకున్న రేవంత్ రెడ్డి ఇంటి ముందా? చెప్పాలి వారే రేవంత్ రెడ్డి గారు. అన్నీ వదిలేశారు రాజకీయ పార్టీల నాయకులు పై స్థాయి నుంచి కింది వరకు. పదవుల కోసం, పరపతి కోసం, పనుల కోసం ఎంత దిగజారైనా పరువు తక్కువ పనులు చేస్తున్నారు. ఇది ఆయన పార్టీ మారలేదట క్లీన్ చీట్ వచ్చిందట. క్లీన్ చీటు స్పీకర్ గారు ఇయ్యొచ్చు. ప్రజలు ఇవ్వరు. ప్రజలు ఛీ అంటారు. థు అని ఉంతురు మీ మీద. జయశంకరే జాతిపితట. అనౌన్స్ చేయండి. జయశంకరే జాతిపిత అని. బహిరంగ సభల్లో మాట్లాడితే ఏమవుతది? జయశంకర్ జాతిపిత అని అనౌన్స్ చేయండి. జయశంకర్‌కి ఏదైనా అవార్డ్ ఇవ్వని కేంద్రానికి పద్మశ్రీయో, పద్మభూషణో, పద్మవిభూషణో ఇవ్వని ఒక లెటర్ రాయాలి ప్రభుత్వం నుంచి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందట. బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్‌కు పాల్పడిన వారి చిట్టా సిట్ చేతికి. వీరిలో సంతోష్‌రావు పేరు. త్వరలోనే అరెస్టులు ఉంటాయంటున్న అధికారులు. పక్కా ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్‌తో ఫైనల్ ఛార్జ్‌షీటు. కేసుకు బలం చేకూర్చేలా 2000కి పైగా సాంకేతిక ఆధారాలు. దాదాపు 300 పైగా సాక్షుల వాంగ్మూలాలు. కీలకంగా మారిన 618 మంది ఫోన్ నంబర్లు. అక్రమార్కులు తప్పించుకోకుండా పగడ్బందీ వ్యూహంతో ముందుకు. బుధవారం న్యాయ నిపుణులతో సిట్ అధికారుల భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయట. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద గమ్మత్తు జోక్ అనమాట. ఇక్కడ ఎవరు కంప్లెయింట్ ఇచ్చారో తెలవదు. విక్టిమ్ ఎవరో తెలవదు. విక్టిమ్ ఎవరైనా బయటకొచ్చి ఇగో నా ఫోన్ ట్యాప్ అయిందన్నోళ్ళు లేరు. ఇప్పుడు సిట్ రేపు కోర్టులో అదే అయితది. ఇక్కడ విక్టిమ్ ఎవరు అని అడిగింది. లేదా కంప్లైనెంట్ ఎవరు? ఎవరిచ్చిన కంప్లెయింట్ బేస్ చేసుకొని సిట్ ఏశారు. సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. వాళ్ళిచ్చిన కంప్లెయింట్‌లో ఏముంది? విక్టిమ్ ఏమన్నా బాధితులు ఇగో మేము ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇక్కడ నష్టపోయాను. మా ప్రైవసీకి దెబ్బతిందని ఎవరైనా చెప్పారా? ఇవన్నీ వస్తాయి రేపు. అవి ప్రూవ్ అయితాయంటే అంత ఈజీగా ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపించట్లే. ఇది తొందరలోనే చాలా పెద్ద స్థాయి వ్యక్తుల అరెస్టులు ఉంటాయట. దాంట్లో సంతోష్‌రావు పేరుని ప్రధానంగా వెలుగు పేపరు రాసింది. చూడాలి ఏముంటదో మరి. నిజంగా అరెస్ట్ గద్దర్ విగ్రహం గూడా మీరక్కడ పెట్టుకునే అవకాశాన్ని ఇప్పించాలని చెప్పి అడిగారు. మరి ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం సమాధానం చెప్తారని చూడాల. రైట్. ఇది ఒక వార్త. వడ్డించేవాడు, అడిగేవాడు మనోడై ఉండాలి. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలి. మిర్యాలగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇది కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చెప్పిండు. వడ్డించేటోడు మనోడై ఉండాలి. అడిగేటోడు మనోడు ఉండాలని ఏం చెప్తుండు. ఆయనేమో ఆయన ఇంకొకటి చెప్పేది. ఎద్దుకు మేతేసి ఆవును పాలియ్యమంటే ఇయ్యదు. జాగ్రత్త అని చెప్పిండు. అట్లా ఓట్లేయించుకొని 10 సంవత్సరాల పాటు అన్నీ గెలిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది చేస్తుండు. నిన్న రైతు భరోసా గురించి కూడా ఇక్కడే ప్రకటన చేసింది. ఈ ఎన్నికలు కాంగానే ఏస్తాం అంటాడు. అంటే ఎన్నికల కాంగానే ఏస్తాం అంటే దీని అర్థం ఏంటి? ఓట్లేయండి. మీకు ఓట్లేసిన వెంటనే నెక్స్ట్ డే రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. మరి దీన్ని ఎంతవరకు నమ్ముతారు? రైతుల్లో ఆల్రెడీ ఉంది. నువ్వు ఓట్ల కోసం తప్ప మా కోసం రైతు భరోసా ఇయ్యట్లేదని అక్కడ పోయి ఆయన బయట పెట్టకుండా భయాన్ని, రైతు భరోసా భయాన్ని రేవంత్ రెడ్డి గారు బహిరంగ పరిచిండు నిన్న రైతుల ముందు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంటుండు. సిగ్గుండాలి కొద్దిగన్నా. ఆడ పక్కనున్నోళ్ళంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటారు. నేను ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటటి. అది ధైర్యం ఉండాలి, నైతికత ఉండాలి, విలువ ఉండాలి కనీసం మనిషి అన్నాక. చెప్పాలి నేను పార్టీ మారినా అభివృద్ధి కోసం అని చెప్పి. ఉంటే ఉంటది, ఊడితే ఊడిద్ది పదవి. ఆ పదవిని పట్టుకొని పాకులాడటానికి పరువు తక్కువ పనులు చేస్తే అట్లా ఇప్పటికీ అది అనకుండానే బాగి ఎవడు అడిగిండు నిన్ను ఇప్పటికీ బీఆర్ఎస్‌లో ఉన్నవా లేదని? అయిపాయే స్పీకర్ కాడ క్లీన్ చిట్ వచ్చా. నిన్ను బయట ఎవరు అడగలేదు కదా! దాన్ని దాటైన కూడా దాటాడు. ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎట్ట చెప్తున్నావు? ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.